ఈరోజు నీకు విద్యాహీనుడై ఉండొచ్చు. వారు విద్య లేని పామరులు కదా అని అన్నారు అధికారులు పౌలు, పేతురుని, యోహాను చూస్తే. కానీ పామరులు పండితులకు కూడా పండితులయ్యారు అన్న సంగతి లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. వారు చేపలు పట్టు జాలరులు కదా అన్నారు మనుషులు, కానీ దేవుడు మనుషులు బట్టి జాలరులు వాళ్ళు అని చూపించాడు. అంటే శిష్యుల పట్ల దేవుని యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంది, మనుషులు వారిని చూసిన విధానం వేరుగా ఉన్నది. మరి నీవెలా చూస్తున్నావు? నిన్ను చూస్తున్న వారి విషయంలో నువ్వు ఎలాగ ఆలోచన చేస్తున్నావు? మనుషులు ఎలా చూడని దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడని పరిశీలన చేసుకుంటున్నావా? లేక మనుషులు చూసిన దానికే బెంగ పెట్టుకుని, భయం పెట్టుకుని, కాలాన్ని భయముతోనే బిడియముతోనే